హాయ్ అండి. మీరు యూట్యూబ్లో చూసి బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఇది చాలా బెస్ట్ అంటే బెస్ట్ పద్ధతి అనమాట. ఎందుకంటే కేవలం ఒక బ్లౌజ్ ఉంటే చాలండి, కొలత బ్లౌజ్ ఒకటి ఉంటే చాలు. మనకి ఒంటికి అత్తినట్టే బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తడిపి ఆరబెట్టుకున్నాక ఐరన్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపుకు ఉన్నాయి, ఓపెన్స్ నాకు ఎదురుగా ఉన్నాయి. తర్వాత ఈ కింద వైపు చూడండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ ఒక లైన్ మార్కింగ్ అయితే స్ట్రైట్గా ఈ విధంగా ఎల్ స్కేల్ సహాయంతో వేసుకోవాలి. ఇక్కడ మీకు మార్కింగ్స్ అయితే కనిపించట్లేదండి, దానికోసమే ఇంకొక మార్కింగ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా అయితే 2 మార్కింగ్స్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్ యొక్క షోల్డరు అలాగే ఈ వెనకాల డాట్స్ పెట్టుంటాం చూడండి, అక్కడికి ఇలా పట్టేసుకొని ఆ ఫస్ట్ లైన్ మార్కింగ్ పైన వేసి స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. పొడవు మార్కింగ్ అయితే ఇలా వేసుకున్నాము. ఎక్స్ట్రా కూడా షోల్డర్ ఖర్చు పడతాం కాబట్టి ఈ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి నడుం లూజు చెక్ చేసుకోవాలి. దానికోసము చూడండి, కొలత బ్లౌజ్లో ఈ విధంగా ఉక్స్ని అయితే ఇలా పెట్టేసుకోండి. ఒక ఫోల్డింగ్ వస్తుంది ఉక్స్ పెట్టాక, తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటే మనకి నడుం లూజ్లో 4వ భాగం వచ్చేస్తుంది. కరెక్ట్గా ఒక మార్కింగు, అలాగే వెనకాల డాట్స్ కోసము ఒక మార్కింగు. ఇక్కడ ఈ నడుం దగ్గర నుంచి ఈ చంక కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ వేయండి. ఎక్స్ట్రా మార్కింగ్ అంటే ఖర్చు కోసము పైకి ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి. తర్వాత చూడండి, ఇది వెనకాల మనకి రౌండ్ నెక్ కోసం అనమాట. వెనకాల నెక్ కోసము ఈ పట్టీ ఎంతైతే ఉందో దాన్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసేసి ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, ఒక మార్కింగు ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/4 ఇంచ్ కానీ మార్కింగ్ వేసుకోండి. ఇలా హెమ్మింగ్ కోసం కానీ లేదంటే పైపింగ్ వేసినా కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, మనము ఈ 3 మార్కింగ్లు కూడా మనము ఈ బ్లౌజ్లోంచి తీసుకొని వేసుకున్నాము. ఇక్కడ మీకు షోల్డర్స్ జారకూడదు అంటే మాత్రము మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ ఈ నడుం దగ్గర చెక్ చేసుకోండి, ఎంత వచ్చింది, 8.5 వచ్చింది మనకి, అంటే పెద్ద సైజు బ్లౌజ్ అని మీకు అర్థమవుతుంది అనమాట. అందుకని ఫుల్ షోల్డరు 5.5 తీసుకోండి. ఇక్కడ కూడా 5.5కి మార్కింగ్ వేసేసి ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. మీరు ప్రతి దానికి టేపు పట్టుకోకుండా మనకి ఎక్కడైతే అవసరమో అక్కడ టేప్ వాడారు అంటే ఖచ్చితంగా షోల్డర్స్ అనేవి జారవండి. చూడండి, ఇక్కడ మనకి నడుం లూజ్ ఎంత వచ్చింది, 8.5 కదా, దానికి 1.5 ఇంచులు కలుపుకొని చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేయాలి. మనకి నడుం లూజు 8.5 కదా, పావు తక్కువ 10 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ కార్నర్లో వచ్చేసి ఎవరికైనా సరే 1.5 ఇంచులు వేసుకోండి, సరిపోతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి చూడండి, మీకు షోల్డరు జారకుండా ఎలా వేసుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా 1.5 కానీ 2 ఇంచులు కానీ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి 2.5 ఇంచులు వేసుకోండి. చూడండి, ఇక్కడికి ఒక మార్కింగ్ వేశాను, 2.5 ఇంచులకి వేశాను కదా. తర్వాత వాళ్ళు కొలత బ్లౌజ్లోంచి ఇటు నుంచి చూసుకోవాలి, ఇటు నుంచి కాదు, ఇటు నుంచి చెక్ చేసుకోవాలి. మనం 5.5కి మార్కింగ్ వేసాము, అక్కడ ఒక 1/2 ఇంచు విడిచిపెట్టేసి మళ్ళీ ఈ విధంగా చెక్ చేసుకుంటే చూడండి, మనకి 2 వైపు ఖర్చులు పోగా మనకి ఎంత వచ్చింది, 2.5 ఇంచులే మిగిలింది. అలా చెక్ చేసుకోవచ్చు మీరు, షోల్డర్స్ జారే ప్రాబ్లం వస్తున్నాయి అన్నప్పుడు. ఈ కింద వైపు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకొని ఇలాగా రౌండ్ నెక్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నడుం లూజ్ ఎంతైతే వస్తుందో దానికి సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసి ఇలా మార్కింగ్స్ వేసుకోండి. ఇటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్స్ వేసేయండి వెనకాల డాట్స్ కోసము. తర్వాత మనకి కొలత బ్లౌజు ఇచ్చారు కదా, దాంట్లో ఈ చంక మార్కింగ్ అనేది సరిపోయిందా లేదా కొలత బ్లౌజ్తోనే ఈ విధంగా చెక్ చేసుకోండి. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది మనకి. మనము చంక రౌండ్ ఎంత పెట్టాము, చంక డౌన్ ఎంత పెట్టాము అదంతా మనకి ఏం అవసరం లేదు. ఈ విధంగా మీరు కొలత బ్లౌజ్లోంచి కొలతలు తీసుకుంటూ కట్ చేసుకున్నప్పుడు ప్రతిదానికి టేపు యూజ్ చేయకుండా ఇలా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ మాత్రం ఇలా యూజ్ చేసుకుంటూ మీరు కట్ చేసుకోవచ్చు. చూడండి, షోల్డర్స్ జారకుండా అక్కడ నేను క్రాస్గా చిన్న పీస్ అయితే తీసాను, 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువ. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చూద్దామండి. హ్యాండ్ కటింగ్ కోసము చూడండి, ఈ క్లాత్ని ఇలా మొత్తానికే ఫోల్డింగ్ వేసేయకుండా ఇలా ఒక 2-3 ఇంచులు తక్కువతో ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోండి. తర్వాత ఈ కింద వైపు చూడండి, ఒక 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టేసి ఈ హ్యాండ్ ఎలా ఉందో అలా ఈ విధంగా చెక్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ ఈ విధంగా చెక్ చేసుకున్నారు కదా.
తర్వాత ఈ హ్యాండ్ ఒక పొడవు చూడండి, ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉందన్నమాట వాళ్ళకి, అందుకని ఇది ఇచ్చారు. కాబట్టి మనం ఈ విధంగా మనం మార్కింగ్స్ వేసుకోవచ్చు. ఇక్కడ చంక లూజు అలాగే ఈ పొడవు అనమాట, చంక దగ్గర పొడవు ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్స్ వేసేసి ఈ విధంగా కొంచెం లాగి పట్టుకుంటే మనకి చంక లూజు ఎంత అని తెలిసిపోతుంది. ఇలా మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు చంక లూజు మనకి సరిపోయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే మనకి ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి ఉంటాం కదా, దాంట్లో మనం చెక్ చేసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చెప్తాను. చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఖర్చు కోసం అయితే మార్కింగ్స్ వేసుకున్నాము. ఇక్కడ మీరు ఎలాంటి కొలతలు లేకుండా ఈ విధంగా చేతితోనే మెల్లిమెల్లిగా ఇలా కొంచెం ఇలా డౌన్కి అనుకొని ఈ విధంగా షేప్ అనేది తిప్పుకోవడం నేర్చుకుంటే మీకు కటింగ్ అనేది తొందరగా అయిపోతుంది. గంటలు గంటలు కటింగ్ చేయకుండా ఇలాగా తొందరగా చేసుకోవచ్చు. చూడండి ఈ ఖర్చు కోసం 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఇక్కడ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఈ విధంగా ఏది కూడా లాగొద్దు, కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలి కానీ లాగకూడదు. ఇక్కడ చూడండి ఇలా రావాలన్నమాట. ఈ బాడీ పార్ట్ ఒక మార్కింగు, హ్యాండ్ మార్కింగు రెండు కూడా ఈ విధంగా ఒకే దగ్గరికి రావాలి. ఇలా మీరు కట్ చేసుకోండి చాలా సింపుల్గా, ఎక్కువ టేపు యూజ్ చేయకుండా, టైం వేస్ట్ కాకుండా ఈ విధంగా మీరు చాలా తొందరగా కటింగ్ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెంటర్ మార్కింగ్ ఒక వేస్తున్నాను చిట్కా. ఇక్కడ కూడా అండి కరువు తీసే దగ్గర కూడా ఈ విధంగా మీరు అలవాటు చేసుకోండి. చూడండి నేను మార్కింగ్స్ వేసినా ఇలాగే వస్తుంది, అలాగే చేయితో తీసేసినా కూడా ఇలాగే వస్తుంది అనమాట. కొంచెం మీకు అలవాటు అయితే మీరు కూడా ఇలాగే కట్ చేయగలుగుతారు. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందామండి. చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపుకి ఈ విధంగా వేసుకోవాలి క్లాత్ని అయితే. ఇక్కడ చూడండి ఈ కార్నర్లో ఇలా మార్కింగ్ వేస్తున్నాను కదా, ఇక్కడ చూడండి మనకి షేప్ అనేది వచ్చింది, అంటే సమోసా లాగా వచ్చిందనమాట. ఎందుకంటే చాలామంది క్రాస్ కటింగ్ ఎలా వేసుకోవాలి అక్క అని అడుగుతున్నారు, దానికోసమని ఈ విధంగా చూపిస్తున్నాను. చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా మార్కింగ్ వేసేసి మొత్తం చుట్టూ ఎలా ఉందో అలాగా మొత్తం కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసుకోవాలి. ఈ కార్నర్లో చూసారా, ఈ కార్నర్లో వచ్చేసి ఇక్కడ ఈ సెంటర్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి కింద వైపు. ఇలా వేసుకున్నాక బ్యాక్ పార్ట్ తీసేసేయాలి. తర్వాత చూడండి ఒక 3/4 ఇంచు లోపలికి లోతు తీసుకోవాలండి. ఓకేనా, ఇక్కడ అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్గా ఈ విధంగా తిప్పేసుకుంటే చాలు, మనకి లోతు అనేది వచ్చేస్తుంది. తర్వాత చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోవాలి. ఈ షోల్డర్ని పట్టేసుకొని మనకి చూడండి ఇక్కడ మార్కింగ్ రెండో మార్కింగ్ అనమాట, మనకి కరెక్ట్ మార్కింగ్ వచ్చేసి రెండోది. అక్కడి నుంచి మనం పెట్టేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్లో చాలామంది ఈ తప్పు చేయడం వల్లే షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో. ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఖర్చు కోసం కొంచెము విడిచిపెట్టేసుకోవాలి. ఇలాగా ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్నప్పటికి మనకి ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే మిగిలిందనమాట. ఇది మనం కటింగ్లో ఎలా చేసుకోవాలని మీకు కట్ చేసినప్పుడు చెప్తాను. చూడండి 7 ఇంచులు అయితే ఉంది. తర్వాత ఉక్స్ పట్టిని తీసుకొని ఈ పొడవు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఈ మార్కింగ్ పైన పెట్టేసుకొని ఈ క్రాస్ జాయింట్ చేసి ఉంటాం కదా క్రాస్ బెల్ట్, అక్కడికి ఒక మార్కింగ్ వేసేసి సెంటర్లో చూడండి ఇక్కడ 3 వేసాను అనమాట. 3 మార్కింగ్లు 1.5 కానీ 1.5 ఇంచులు కానీ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి. అది ఎందుకంటే చూడండి ఇక్కడ మనము హెమ్మింగ్ పడతాము, సెంటర్లో డాట్స్ పడతాము ఈ క్రాస్ బెల్ట్ జాయింట్ కోసము. అందుకని 3 దగ్గర మనకి ఖర్చులు కావాలి కాబట్టి ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ కింద వైపు నుంచి 2 ఇంచులు పైకి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి. నేనైతే ఈ స్కేల్తోనే వేసేసుకుంటున్నాను. ఓకేనా, 2 ఇంచులు ఉంటుంది చూడండి, 2 ఇంచులు అయితే ఉంది. ఇక్కడ మార్కింగ్ వేసాం కదా. ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ షేప్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా పట్టేసుకోండి. ఫ్రంట్ పొడవు ఎంత ఉందని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా చెక్ చేసినప్పుడు నాకు ఆ మార్కింగ్ వేసేదానికంటే కొంచెం కిందకు వచ్చింది కదా, మళ్ళీ మనకు ఖర్చు కావాలి కాబట్టి ఇంకొక 1/4 ఇంచు కిందకి మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచీలు, ఇక్కడ నుంచి 2.5. ఓకేనా, మిడిల్ సైజ్ వాళ్ళకి ఇదైతే సరిపోతుందండి. ఇక్కడ చూడండి ఈ చంక దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ కుట్టు వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ని పైన ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు కిందకి వేసుకోవాలి. కానీ నేనైతే కిందకైతే 1/2 ఇంచు వేయట్లేదండి, ఎందుకంటే ఇది చాలా కిందకు ఉందన్నమాట. అందుకనే
ఈ వేసిన మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వచ్చింది కదా, ఆ మార్కింగ్నే నేను కరెక్ట్గా చేసుకుంటున్నాను. ఇంకో పావించి అయితే కిందకి వేయట్లేదు. తర్వాత చూడండి, ఫ్రంట్ ఒక డాట్స్ కోసము ఇక్కడ నుంచి 2 ముప్పావు ఇంచులు తీసుకోండి. ఈ 2 డాట్స్ దగ్గర కూడా ఈ విధంగా సెంటర్కి మార్కింగ్ వేసేసి ఇక్కడ నుంచి 2 ముప్పావు ఇంచుకి తీసేసుకోండి. తర్వాత ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంతైతే వస్తుందో 3వ డాట్స్ కూడా అంతే గ్యాప్ వచ్చినట్టుగా ఒక మార్కింగ్ వేయండి. తర్వాత ఇది సెంటర్ కదా, దీనికి ఒక హాఫ్ ఇంచ్ పక్కకు మార్కింగ్ వేసేసి దీని ఎదురుగా ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసేసుకోండి. ఇలా వేసుకుంటే చాలు, మనకి కప్ షేప్ అనేది చాలా నీట్గా నిలబడుతుంది. అలాగే నేను ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ చూడండి, మీకు షోల్డర్ జారుతుంది అంటే మనకి ఈ ఫస్ట్ మార్కింగ్ కాకుండా ఈ 2వ మార్కింగ్ వేసాం కదా, ఇక్కడ నుంచి మనము క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా అనమాట. ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా తీసేసుకొని ఈ మార్కింగ్లో కలుపుకోవాలి. ఈ విధంగా క్రాస్ తీయడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారిపోకుండా స్టిప్గా నిలబడుతుందన్నమాట ఒంటి మీద. ఇలా అయితే కట్ చేసుకొని కుట్టండి. నేను ఈ కటింగ్ వీడియో పెట్టాను కదండి, ఈ స్టిచ్చింగ్ కూడా, ఈ ఫ్రంట్ పార్ట్ వరకు స్టిచ్చింగ్ కూడా నేను అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. చాలా బాగా కుదురుద్ది అనమాట. ఫ్రంట్ పార్ట్ కుదరదు అనే వాళ్ళకి కూడా చాలా బాగా కుదిరిద్ది ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల. ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్స్ వేసుకున్నామో అన్ని చోట్ల ఇలా ఈ విధంగా టాకాలు అనేది వేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందండి కుట్టేటప్పుడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ది సెకండ్ది మార్కింగ్స్ వేసే దగ్గర టాకాలు వేసుకున్నాము. ఈ 3వ చోట కూడా ఖచ్చితంగా వేసుకోవాలండి, మీకు కుట్టినప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ రాకుండా ఉంటుంది. అలాగే ఈ మార్కింగ్స్ వెనకాలకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, క్రాస్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ ఉంది కదా, అంత వెడల్పుతో అయితే క్లాత్ అయితే తీసుకోవాలండి. తీసుకున్నాక ఇది మనం బ్లౌజ్తో కదా కట్ చేస్తున్నాము, అందుకని ఈ విధంగా కిందకి చూడండి హెచ్చు తక్కువలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసి, ఇలా వేసేసాక ఈ కొలత బ్లౌజ్లో షేప్ బెల్ట్ ఏ విధంగా ఉందో మనం వేసిన మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసి ఎక్స్ట్రా మార్కింగ్ కూడా ఇలా వేసేసుకోండి. చూడండి, ఇలా పెట్టేటప్పుడు మనకి కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో దానికి ఇంకా పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేయండి. అలాగే సెంటర్లో కూడా, ఓకేనా, ఇక్కడ ఒక చోట ఈ సెంటర్లో, అంటే మనకి ఫ్రంట్ నుంచి ఒక 4 ఇంచులు కానీ 3.5 కానీ ఉండాలన్నమాట. ఇలా వేసేసాక చూడండి ఎలా వచ్చిందో, ఇలా స్ట్రైట్గా వచ్చేసింది అనమాట. అంటే కొంచెం కూడా వంపు తిరిగినట్టుగా రాలేదు షేప్ బెల్ట్. అందుకని నేనైతే నా స్టైల్లో కట్ చేసుకుంటాను. ఇది మొత్తం కట్ చేసేసాక చూడండి నేను ఎలా కట్ చేస్తానో. ఇక్కడ చూడండి, మనకి షేప్ తిరగలేదన్నమాట. అందుకని మనకి కటింగ్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది. షేప్ తిరగలేదంటే లైట్గా తీసుకోవాలి ఈ విధంగా. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా షేప్ అనేది తిరిగింది. ఇప్పుడు మనకి కింద కూడా ఖర్చులు కావాలి కాబట్టి ఖర్చుకు విడిచిపెట్టేసి స్ట్రైట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.